సాయోని ఘోష్ ఈ పోస్ట్ చూస్తే మీకు గుర్తుకొచ్చేస్తుంది ఆవిడెవరు. ఓకే, సో ఈవిడ ఒకప్పుడు హిందూ ధర్మాన్ని దారుణంగా హేళన చేసిన ఆవిడ, శివలింగాన్ని కూడా అవమానపరిచినటువంటి ఆవిడ, అలాంటి పోస్టులు పెట్టింది. సో ఈవిడ ఈరోజు ఎన్డీఏ వైపు నడుస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడిన మాటలు ఈరోజు దేశానికి అనుకూలంగా మాట్లాడుతోంది. ఇటువంటివి స్వాగతించదగ్గవా కాదా అంటే రాజకీయంగా బీజేపీకి స్వాగతించదగ్గ విషయాలు, సంఖ్యాబలం అల్టిమేట్ కాబట్టి. కానీ సిద్ధాంతపరంగా వీళ్ళని నేనైతే నమ్మను. ఎందుకంటే వీళ్ళు కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. ఇప్పుడైతే మోదీ గారితో ఇలాంటి మీటింగుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తూ ఉన్నారు. అంతకుముందు అదే మోదీని సరే అది రాజకీయంగా అనుకుందాం. మరి నుపూర్ శర్మ గారు ఇప్పటికీ కూడా బీజేపీ బయటే ఉన్నారే, అధికారికంగా ఆవిడికి ఎలాంటి హోదా లేదే. దానికి ఒక రీజనింగ్ చెప్తారు బీజేపీ పెద్దలు. గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈవిడ మాట్లాడినటువంటి మాటల వల్ల అని. ఆవిడ ఏ సందర్భంలో మాట్లాడారు? ఆవిడ కంటే ముందు ప్యానెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి శివుడి గురించి ఏం మాట్లాడాడు, దానికి కౌంటర్గా ఆవిడ మాట్లాడింది కదా. ఈ వెర్షన్ని గల్ఫ్ దేశాలకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? ఇప్పటికీ ఈవిడ నిషేధిత జాబితాలోనే ఉన్నారు. ఇప్పటికీ రాజాసింగ్ గారి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి బీజేపీ కూడా ఒక ప్యూర్ పొలిటికల్ పార్టీ లాగా కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనకి ఇలాంటి ఫొటోస్ కనిపిస్తాయి, ఇలాంటి ఫొటోస్ ప్రశ్నిస్తాయి. అయితే ఒకప్పుడు ఈవిడ పాడిన పాట చూద్దాం ఒకసారి. আমার হৃদয় মাঝে কাবা নয়নে মদিনা আমার. ఆవిడ పాట అర్థం ఏంటి? కాబా ఇన్ మై హార్ట్, మదీనా ఇన్ మై ఐస్ అని చెప్పేసి అప్పట్లో టీఎంసీ ఎంపీగా ఉన్నప్పుడు ఇదే సాయోని ఘోష్ గారు మాట్లాడారు. ఇది వాళ్ళ యొక్క ఐడియాలజీ. ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు మారిపోతే, ఒక దేశభక్తులుగా కనిపిస్తే అది నిజమైపోతుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. हम पूछेंगे कि आतंकवादी कहां से आए तो आप बोलेंगे देशद्रोही. हम बोलेंगे वाह मोदी जी वाह तो आप बोलेंगे देश प्रेमी. हम बोलेंगे नरेंद्र मोदी जवाब दो तो आप बोलेंगे देशद्रोही. ऐसा नहीं होता सर, ऐसा नहीं होता. हाँ वर्ड है, लेट देम नो कि वजीर आजम आपके झंडे पे चांद है और हमारा झंडा छत पे है. तो लेट पाकिस्तान नो कि आप 1 किलो आटे के लिए आपस में लड़ते हैं और हम हर दिन गुरुद्वारे में पूरी और हलवा बांटा करते हैं. और ये ना सर पर जवाब नहीं देता. 28 बार अमेरिका के प्रेसिडेंट ने एक ही मैसेज दिया पूरे दुनिया को कि ट्रंप ने वॉर रुकवा दी पापा, कि ट्रंप ने वॉर रुकवा दी. मतलब रिस्क हम ले, ऑपरेशन हम करें और खीर चाचा चौधरी खा के चला जाए, इसी के लिए हम बैठे हैं यहाँ पे. स्क्रिप्ट ही यदमुल्ली बोल रही. సో అలా ముందు ఎలా మాట్లాడారు, తర్వాత ఎలా మాట్లాడారు అనే వెర్షన్తో కూడుకున్నటువంటి విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి. సాయోని ఘోష్ అనే కాదు, టీఎంసీ నుంచి ఎవరైతే బయటకు వచ్చేసారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుమారుగా 20 మంది ఎంపీలు ఒక రెబల్ వర్గంగా ఏర్పడ్డారు. అయితే వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది పడకుండా ఉండడానికి అని చెప్పేసి వీళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్సిపిఐలో చేరారు, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఈ ఎన్సిపిఐ ఎన్డీఏకి అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఆ విధంగా లోక్సభలో ఈ ఎన్సిపిఐ పార్టీ, ఇందులో ఉన్నటువంటి 20 మంది రెబల్స్ ఫ్రమ్ టీఎంసీ ఒక మిత్రపక్షంగా మారిపోయిందన్నమాట ఎన్డీఏకి కీలకంగా. సో ఈ పరిణామంతో సాయోని ఘోష్ కూడా ఈ విధంగా ఎన్డీఏ అనుకూల స్వరంతో మాట్లాడుతూ ఉంది. కానీ ఈవిడే 2015లో శివలింగంకు సంబంధించి అభ్యంతరకరమైన చిత్రం చూపించాను కదా, ఆమె ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్ చేశారు. బీజేపీ నాయకులు ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. అలాగే 2021లో త్రిపుర ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆమెను స్థానిక బీజేపీ ప్రభుత్వం హత్యాయత్నం కేసులో కూడా అరెస్ట్ చేసింది.
ఇప్పుడు ఈ విధంగా మారిపోతూ ఉన్నారు. సో మార్పు మంచిదే, కానీ ఆ మార్పులో నటన ఉంటే అది అవకాశవాదానికి సంబంధించింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటేనండి, రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులుగా చూస్తూ వాళ్ళ ద్వారా దేశహిత కోణాలని మాత్రమే మనం ఆహ్వానిస్తూ దేశ వ్యతిరేకతల్ని ప్రశ్నిస్తూ ఉండాలి. సో 100% ఎవరు పర్ఫెక్ట్ ఉండరు, 100% ఎవరు నెగిటివ్గా ఉండరు. ఆ యొక్క ఫిల్టరేషన్ అనేది మనకు మనమే చేసుకోవాలి.